హాయ్ అండి. బేబీ బాయ్ నేమ్స్. మీ అబ్బాయికి ఒక మంచి పేరు పెట్టాలనుకుంటున్నారా? మీ అబ్బాయి నక్షత్రం ఆరుద్ర నక్షత్రమా? అయితే ఈ వీడియోని పూర్తిగా చూసి ఒక మంచి పేరు సెలెక్ట్ చేసుకోండి. ఈ ఆరుద్ర నక్షత్రానికి రాశి మిథునం రాశి వస్తుంది. అయితే ఈ ఆరుద్ర నక్షత్రంలో గుణం మానవ గుణంగా ఉంటుంది. అక్షరాలు కు, కం, జ్ఞా, చా వస్తాయి. వెల్కమ్ టు శాంతి సన్ ఆఫ్ లోహిత్ క్రియేషన్. మీరు ఈ ఛానల్లో మొదటిసారిగా ఈ పేర్లు చూస్తుంటే నా ఛానల్కి ఒక్క లైక్ వేసుకోండి ప్లీజ్. ఒక్క లైక్. ఇంకా పేర్లలోకి వెళ్తే మొదటి పేరు మీరు చూస్తున్నారు అక్కడ సుబ్రహ్మణ్య స్వామి పేరు అన్నమాట. చాలా మంచి పేరండి. కుమార్ లేదా కుమార లేదా కోగప్రియన్, ఇలా ఈ మూడిట్లో ఏ పేరు పెట్టినా సరే కుమార్, కుమార, కోగప్రియన్ ఈ మూడిట్లకి ఒకటే అర్థం అండి. శ్రీ కార్తికేయ సుబ్రహ్మణ్య స్వామి, ఆ కార్తికేయుడు సుబ్రహ్మణ్య స్వామి పేరు అన్నమాట. అంతేకాకుండా కుమార్ అంటే ప్రిన్సెస్ అని కూడా వస్తుంది, అంటే యువరాజు అని వస్తుంది అన్నమాట అర్థం. నెక్స్ట్ నేమ్ కుబేర. కుబేర అంటే ఆ శ్రీనివాసుడికే చాలా ధనం వడ్డీకి అప్పుగా ఇచ్చారండి ఈయన. ఇప్పుడు ఈ తిరుపతిలో వేస్తున్న డబ్బు మొత్తం, భక్తులు వేస్తున్న డబ్బు మొత్తం ఈయనకే వెళ్తుందండి. ఎందుకంటే ఇది ఒక ఒప్పందం అండి. శివుడు, బ్రహ్మ వీళ్ళు అందరూ దేవతల ముందు శ్రీనివాసుడు నాకు వచ్చిన కానుకలు ముడుపులతోనే అని అప్పు మొత్తం తీరుస్తానన్నది ఒప్పందం అన్నమాట. ఇక్కడ ఐశ్వర్యము ధనము కలిగి ఎప్పుడు ఏ లోటు లేనివారే ఈ కుబేర. నెక్స్ట్ నేమ్ జ్ఞానేంద్ర. జ్ఞానేంద్ర అంటే దేవలోక అధిపతి ఇంద్రుడు అండి, దేవలోక అధిపతి ఇంద్రుడు. నెక్స్ట్ నేమ్ చంద్రశేఖర్. చంద్రశేఖర్ అంటే ఓం నమ శివాయ, శివుడి పేరండి చంద్రశేఖర్, మంచి పేరు. చక్రేష్. చక్రేష్ అంటే శ్రీ మహావిష్ణువు. చక్రీష్ అన్న శ్రీ మహావిష్ణువే, చక్రేష్ అన్న శ్రీ మహావిష్ణువే. జ్ఞానశ్యామ్. జ్ఞానశ్యామ్ అంటే జగన్నాథుడు శ్రీకృష్ణుడు అని అర్థం. చాక్షు. చాక్షు అంటే కన్ను అండి, కన్ను. చక్షుత్ర. చక్షుత్ర అంటే శివుడు అండి, అంటే చక్షు అంటే కన్ను, త్ర అంటే త్రీ, మూడు. చక్షుత్ర అంటే శివుడు అన్నమాట, మూడు కన్ను కలవాడు అని. నెక్స్ట్ నేమ్ జ్ఞానేష్. జ్ఞానేష్ అంటే అందరికీ తెలుసు, జ్ఞానేష్ అంటే విఘ్నేశ్వరుడు అని, జ్ఞానం కలవాడు కదా మరి. తర్వాత ఛాయాంక్. ఛాయాంక్ అంటే చంద్రుడు, చంద్రుడిని మనం ఛాయాంక్ అంటాం. నెక్స్ట్ నేమ్ కుశ. కుశ అంటే అందరికీ తెలుసు, లవకుశ, అలా అందులో కుశ అన్నమాట. కుశ అంటే సీతారాముల పుత్ర సంతానం. తర్వాత ఛత్రపతి. ఛత్రపతి అంటే మీ అందరికీ తెలుసు, గొప్ప రాజు అన్నమాట ఆయన. చంద్రాదిత్య. చంద్రాదిత్య అంటే చంద్ర అంటే చంద్రుడు అండి, ఆదిత్య అంటే సూర్యుడు, అంటే సూర్యచంద్రులు ఇద్దరు పేర్లు కలిపింది అన్నమాట, అది చంద్రాదిత్య. కుశల్. కుశల్ అంటే ఆనందంగా ఉండేవారండి, అంతేకాకుండా తెలివితేటలు ఉన్నవారు అన్నమాట. కుశల్. కుశల్ కూడా బాగుంటుంది. కునల్. కునల్ అంటే బంగారం అండి, బంగారం. మన బిడ్డలు ఎప్పుడు మనకి బంగారం లాంటి వాళ్ళే కదా. కునల్ అన్నమాట పేరు. చక్రిన్. చక్రిన్ అంటే రుద్రుడే అండి, శివుడు. చక్రి. చక్రి అనే అతను కూడా ఉన్నాడు కదా, సంగీత మ్యూజిక్ డైరెక్టర్, అలాగే చక్రి అన్నమాట, చక్రిన్. ఇంకో విషయం ఏంటంటే ఈ ఆరుద్ర నక్షత్రం ఎవరి నక్షత్రమో మీకు తెలుసా? శివుడి నక్షత్రం అండి. ఇంకా ఏంటంటే ఈ ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి చాలా ఎక్కువ కోపం ఉంటుంది, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే వీళ్ళు మన మీద ఎంత కోపం చూపించినా ఇదంతా నక్షత్ర ప్రభావమే కదా అని మనమే సహనంతో ఓర్వాలి అని చెప్తున్నమాట. ఇంక నేమొచ్చి మీరు చూపు చూశారు కదా, చంద్రహాస్. చంద్రహాస్ అంటే ఇక్కడ నా కింద డావత్తు కదండి, దావత్తు పెట్టాలి. చంద్రహాస్ అన్నమాట, అది అంటే శివధనుసు అని. మరియు ఒక అందమైన చిరునవ్వుతో ఉండేవారు అని. హాస్ అంటే నవ్వు అని అర్థం అన్నమాట. నెక్స్ట్ నేమ్ చాతుర్య. చాతుర్య అంటే ఒక విద్యలో గొప్ప అనుభవం, తెలివితేటలు కలిగినవాడు అని అర్థం అన్నమాట. నెక్స్ట్ కుచేల. కుచేల అంటే భగవంతుడిని మిత్రుడిగా పొందినవాడు, అదేనండి శ్రీకృష్ణుడిని ప్రాణమిత్రుడు కుచేలుడు, తెలుసు కదా మీ అందరికీ. ఆ కుచేల అని పెట్టుకున్నా బాగుంటుంది. నెక్స్ట్ నేమ్ చాకేష్. చాకేష్ అన్న ఇది చాలా తెలివిగా ఉండే
వారు అని అర్థం. తెలివితేటలు ఎక్కువగా ఉన్నవారు, చాకేస్ మాట. నెక్స్ట్ చక్రధర్. చక్రధర్ అంటే చక్రం ఆయుధంగా ధరించినవాడు. అంటే శ్రీకృష్ణుడు, విష్ణుమూర్తి ఇలా చక్రంని ఆయుధంగా ఉపయోగించే వాళ్ళందరూ చక్రధర్ అంటమాట. తర్వాత చంద్రకాంత్. చంద్రకాంత్ అంటే చంద్రుని చల్లని వెలుగు అని అర్థం అన్నమాట. నెక్స్ట్ నేమ్ కుహన్. కుహన్ అంటే ఏదైనా సాధించగల సామర్థ్యం కలవారు. కుహన్. కుహన్ నేమ్ కూడా బాగుంటుంది. కులదీప్. కులదీప్ అంటే కుటుంబంలో వెలుగు నింపినవారు. మనకి పిల్లలు పుట్టిన తర్వాత మన కుటుంబంలో ఖచ్చితంగా ఆనందం అనేది వస్తుంది కదండి, వెలుగు అనేది వస్తుంది కదా. చంద్రమోహన్. చంద్రమోహన్ అంటే చంద్రునిలా ఆకర్షించే మొహం కలవారు. చంద్రుడిలాగా ఆకర్షించే మొహం కలవారు ఈ చంద్రమోహన్. మీ అందరికీ తెలుసు చంద్రమోహన్ ఆల్రెడీ ఒక సినీ నటుడు ఉన్నారు కాబట్టి. నెక్స్ట్ ఖుష్వంత్. ఖుష్వంత్ అంటే ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండేవారు. ఖుష్వంత్. ఈ ఖుష్వంత్ నేమ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, తక్కువ మందికి ఉంటుంది, పెట్టుకోండి బాగుంటుంది. నెక్స్ట్ ఖుషి. ఖుషి అంటే మీ అందరికీ తెలుసు కదా, ఖుషి సినిమా ఉంది. ఎప్పుడూ ఆనందంగా ఉండేవారండి. ఖుషి చాలామంది పెట్టుకుంటారు. సింపుల్గా చాలా షార్ట్కట్లో సింపుల్గా ఉంటుంది, ఖుషి అని పిలుచుకోవడానికి. కులదేవ్. కులదేవ్ అంటే మనం కుటుంబంలో అందరూ కొలిచే ఒక దైవం ఉంటుంది కదండి, మన కులదైవం అంటాం కదా, అదే కులదైవం. అంటే మనం కొలిచే దేవుడు మాట. మనం ఒక్కొక్కరికి వెంకటేశ్వర స్వామి అనే కొలుస్తారు ఆ కుటుంబంలో మొత్తం అందరూ. ఒక్కొక్కరు కుమారస్వామి, ఒక్కొక్కరు వినాయకుడు, ఇలా ఏ దేవుడిని కొలుచుకుంటే ఆ దేవుడి పేరు కులదేవం అన్నమాట. నెక్స్ట్ నేమ్ చంద్రమౌళి. చంద్రమౌళి అంటే చంద్రుణ్ణి ధరించిన వారు. మరి చంద్రుణ్ణి ఎవరు ధరించారు? శివుడు. శివుడి శిరస్సు మీద చంద్రుడు ఉంటాడు చూడండి, మీరు గమనించండి, ఏ ఫోటో తీసుకున్నా చంద్రుని ఆకారం కనిపిస్తుంది అన్నమాట శివుడి శిరస్సు మీద. కుశాగ్ర. కుశాగ్ర అంటే ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. చాలా తెలివితేటలు కలవారు, రాజు అని కూడా అర్థం వస్తుంది అన్నమాట కుశాగ్ర. నెక్స్ట్ నేమ్ కులీక్. కులీక్ అంటే రాయల్ ఫ్యామిలీలో పుట్టినవారండి కులీక్ అంటే. తర్వాత కుబేరకర్ణ. కుబేరకర్ణ, కుబేరానంద ఏదైనా పెట్టుకోవచ్చు. ఇది కూడా గొప్ప ధనవంతుడు అని అర్థం అన్నమాట, దానగుణం కలిగిన వారు. కుబేర అంటే చాలా ధనవంతుడు, కర్ణ అంటే దానగుణం కలిగినవాడు. కుబేరకర్ణ, కుబేరానంద ఏదైనా బాగుంటుంది. నెక్స్ట్ నేమ్ కుస్మేస్. కుస్మేస్ అంటే దైవం ఇచ్చిన ప్రసాదం లేదా దైవం ఇచ్చిన పువ్వులు అంటాం కదా, పువ్వులు. మన పిల్లలు ఎప్పుడు దైవ ప్రసాదమే కదా, అదే నేను చెప్పేది. చాక్షస. చాక్షస అంటే బృహస్పతి అండి. బృహస్పతిని మనం చాక్షస అంటాం. అవి బృహస్పతి. మరి చాక్షస అంటే ఎవరు? బృహస్పతి అంటే ఎవరు? ఈయన దేవుళ్ళకి గురువు అండి. ఓం ఓం బృహస్పహ అనే మంత్రం ఉంటుంది చూడండి, మంత్రం కూడా ఉన్నదన్నమాట ఈయన పేరుతో. చాక్షస ఆయన పేరు మాట. బ్రహ్మకి పుట్టినవారు, బ్రహ్మ వలన పుట్టినవారు అన్నమాట ఈయన. కులీన్. కులీన్ అంటే పుట్టుకతోనే చాలా పేరు ప్రతిష్టలు కలవారు అని. కులీన్ అంటే రాయల్ ఫ్యామిలీలో పుట్టినవారు అని అర్థం కూడా వస్తుంది. కులరంజన్. కులరంజన్ అంటే కుటుంబ బంధువులకు ఎక్కువగా విలువ ఇచ్చేవారు అన్నమాట. అంటే ఫ్యామిలీ స్టార్ అంటాం కదా, ఫ్యామిలీలో అందరినీ బాగా చూసుకుంటారు అని అర్థం అన్నమాట. నెక్స్ట్ నేమ్ చక్రవర్తి. చక్రవర్తి అంటే రాజు, ఒక పనిలో గొప్పవాడు అని అర్థం అన్నమాట. కుముదక్ష. కుముదక్ష అంటే కలువ పువ్వు లాంటి కన్నులు కలవారు అని. కుముదక్ష. కుశీల్. కుశీల్ అంటే పరమశివుడు అండి. కుశీల్ అంటే పరమశివుడు. ఇందాక కుశల్ వేరు, ఆనందంగా ఉండటం. ఇది కుశీల్. కుశీల్ అంటే శివుడు అని అర్థం. జ్ఞానానంద్. జ్ఞానానంద్ అంటే అందమైన మబ్బులు అని అర్థం. జ్ఞానానంద్. అంతేకాకుండా జ్ఞానం కలవారు అని వస్తుంది అన్నమాట. నెక్స్ట్ నేమ్ కుమారస్వామి. కుమారస్వామి అంటే అందరికీ తెలుసు కదా, కుమారస్వామి అని చాలామంది పేర్లు పెట్టుకుంటారు. సుబ్రహ్మణ్య స్వామి మాట. తర్వాత చందక్. చందక్ అంటే బుద్ధుడు అని అర్థం. చందక్ అంటే బుద్ధుడు, చందక్. నెక్స్ట్ చక్రపాణి.
చక్రపాణి అన్న లేదా చక్రి అన్న విష్ణుమూర్తి అని వస్తుంది. లార్డ్ విష్ణుమూర్తి మాట. తర్వాత చరణ్. చరణ్ అంటే తెలుసు, రామ్ చరణ్ లాగా చరణ్ మాట. ప్రమాదం మరియు ఇబ్బంది మరియు అదృష్టం మొదలైన వాటి నుండి రక్షించేవారు అని అర్థం. చరణ్ మాట. చరణ్, చక్రపాణి, చక్రి పేర్లన్నీ కూడా సూపర్గా ఉన్నాయండి. ఈ పేర్లన్నీ మీకు నచ్చినాయి కదా? మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. వేరే నక్షత్రాల మీద కూడా పేర్లు ఉన్నాయండి, కింద లింక్స్ పెడతాను చూడండి. మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా పేర్లు పెట్టాలి అనుకునే వాళ్ళు చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై శ్రీరామ్.